ప్రియ తమ్ముడు బి ఇమాన్యుల్ అండ్ బి అరుణ వివాహ దిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించుడుగాక. దే ఆర్ ఫ్రమ్ SCBC కాలనీ, ధర్మసాగర్, వరంగల్ డిస్ట్రిక్ట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరందరూ ఎలా ఉన్నారు? నా జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరందరూ ప్రేమగా, ఐక్యగా, అతి ముఖ్యంగా కుటుంబాలలో వ్యక్తిగతంగా శాంతి సమాధానం అనేది మన జీవితాల్లో ఉందా? లేకపోతే తమ్ముడు, చెల్లెమ్మ, ప్రేమించిన వారు మాటలు నమ్మి మోసపోయాము అన్నయ్య అని చెప్పి మీరు బాధపడుతున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఎవరినైతే వివాహము చేసుకున్నామో, ఎవరినైతే అల్లుడుగా కోడలుగా మేము ఇంటికి తెచ్చుకున్నామో, వారు మాటలు విన్నప్పుడు వీరెంతో భక్తిపరులు, ఎంతో ప్రేమ కలిగిన వారు అని చెప్పి వారి మాటలు నమ్మి వివాహము చేసుకున్నాము, వివాహము చేశాము అని చెప్పి అంటున్నారా? వివాహము చేసుకున్నాము, వివాహము చేశాము బాబు, కానీ మోసపోయాము అని చెప్పి మీరు భావిస్తున్నారా? మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గమనించాలి. సాతానుడు మానవుల్ని మోసము చేసింది మొట్టమొదటిగా మాటలతోనే అనేది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ రోజు ఏ మాటల ద్వారా అయితే మీరు మోసపోయారు, ఏ మాటలనైతే నమ్మి మీరు వివాహము చేసుకున్నారు, అలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తూ ఏ మాటలతోనైతే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఏ మాటల ద్వారా అయితే దేవుడి యందు మీరు ప్రార్థన చేస్తారు, ఆ మాటలకి అనుగుణంగా మనము జీవించలేకపోతున్నామా? ఇలాంటి పరిస్థితుల్లో మనము జీవించుకుంటూ ఎంతో కృంగింపపోయి, ఎంతో బాధపడుకుంటూ మనము జీవిస్తుంటూ, ఎంతో ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ, బ్రదర్ మోసపోయాను, బ్రదర్ అన్నయ్య నేను మోసపోయాను అని చెప్పి బాధపడుకుంటూ, ఈ బాధని కూడా ఎవరికి చెప్పాలో తెలియక కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి, ఎలాంటి మాటలకైనా మీరు మోసపోయినా క్రియలు నమ్మే విశ్వాస జీవితంలోకి మీరు రావాలని మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా బృందం యేసు అనుచరులు మీతోని ఉన్నారు అని మీరు మరవకండి. ఈ రోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మన సంఘాలకి మనం వెళ్ళామా? లేకపోతే అన్నయ్య మాటల వల్ల మోసపోయాం, తలెత్తుకోలేని పరిస్థితిలో మేము జీవిస్తున్నాం కాబట్టి సంఘానికి వెళ్తే ఎక్కడ హేళన చేస్తారని ఏ మాటలతోనైతే నమ్మి మేము వివాహము చేసుకున్నాము, ఈ రోజు మా వైవాహిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి చూసి సంఘంలో ఉన్న వారు హేళన చేస్తారని చెప్పి సంఘానికి కూడా వెళ్లకుండా మానివేశారా? నా జీవితాల్లో ఒకటి ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వర్డ్స్ క్యాన్ బ్రింగ్ హానర్ బట్ యాక్షన్స్ విల్ బ్రింగ్ ద క్రౌన్ టు అవర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మాటలు మనకి కీర్తి తేవచ్చు, కానీ క్రియలు మనకి కిరీటాన్ని ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు ఏ విధంగా అయితే ఏ మాటలైతే యేసు ప్రభువు వారు చెప్పారు, ఆ మాటలు చేసి జీవించి చూపెట్టారు, ఆ విధంగా నువ్వు నేను జీవిస్తాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ శరీరాన్ని నశింప చేయాలి, మమ్మల్ని మీరు నశింప చేయాలి అంటే క్షణము కూడా మీకు పట్టదు. కానీ ప్రభువా, పాపులమైన మమ్మల్ని ఏ మానవుడు ప్రేమించనంతగా, ప్రభువా సొంత వారే ప్రేమించనంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరున్నారు అనే ఏకైక నమ్మకంతో అనేకులు మీ యందు విశ్వాసంతో ప్రార్థనవసరతలు పంపించారు. ప్రభువా, వైద్యులు, మందులు, మనుషులు ఏమి చేయకపోయినా నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అనే నమ్మకంతో పంపించిన ఈ ప్రార్థన అవసరతల్ని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ఒక బాధ్యతగా, భారంగా మీ యందు విజ్ఞాపన చేస్తామని పంపించారు. ప్రభువా, మా విజ్ఞాపనలో కూడా ప్రభువా ఏ లోపము లేకుండా పరిశుద్ధంగా, ప్రభువా నమ్మకంగా, బాధ్యతగా మీ యందు ఈ ప్రార్థన అవసరతల్ని తీసుకొని వస్తున్నాం. వారి జీవితాలు ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు ఉన్నాయి. ప్రభువా, వీటిని అన్నిటిని మీరు తొలగించమని వేడుకుంటాం. వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని కూడా నేను వేడుకుంటున్నాను. ప్రభువా, అదేవిధంగా ప్రభువా ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా ప్రభువా వసంత వెంకటేశ్వరరావు గారు, ప్రభువా వారి సంతానము కొరకు, భాగ్యవేనమ్మ షుగర్ ప్రాబ్లంతోని యూరిన్ ఆగకుండా వస్తుంది, ఆ బిడ్డ స్వస్థత కొరకు, లక్ష్మి గర్భసంచి ప్రాబ్లం నుంచి స్వస్థత కొరకు, వాగ్దేవి గ్రేస్ లంగ్స్ ఇన్ఫెక్షన్ బ్రీతింగ్ ప్రాబ్లం, ఆ బిడ్డ స్వస్థత కొరకు, పుష్పవతి మోకాళ్ళ ఆపరేషన్ చేయాలి ప్రభువా, అరిగిపోయాయి, ఆ బిడ్డ స్వస్థత కొరకు, బేబీ స్వర్ణలత కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి, ఆ బిడ్డ స్వస్థత కొరకు, స్వర్ణ కుమారి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, ఆ బిడ్డ స్వస్థత కొరకు, అర్చన్
32 సంవత్సరాలు మైండ్ సరిగ్గా లేదు, ఆ బిడ్డ స్వస్థత కొరకై. జాన్ బ్రీతింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వీరందరినీ పేరు పేరున మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. విశ్వాసంలో నమ్మకంగా వారు జీవించేలాగా నడిపించమని వేడుకున్నాం. ప్రవ్వా, ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన వారు ప్రవ్వా బొడ్డు ఇమాన్యుల్ గారు, SC/BC కాలనీ, ధర్మసాగర్, వరంగల్ నుంచి ప్రవ్వా వారు మ్యారేజ్ డే సందర్భంగా ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు. వారి బాబు రాహుల్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుల కొరకు, స్మార్టిల్ ఎంసెట్ ఎగ్జామ్ కొరకు, అరుణ గారు టెట్ ఎగ్జామ్ కొరకు, కుటుంబం కొరకు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు. ఏ ప్రార్థన అవసరత కొరకైతే ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారో అవన్నిటిని మీరు నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబము మీకు సజీవ సాక్ష్యంగా, ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఈ కుటుంబాన్ని మీరు దీవించమని మేము వేడుకుంటాం. ప్రవ్వా, మరొక్కరు ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ప్రవ్వా ఈ వాక్యం ద్వారా రక్షణ పొందే అవకాశం దయచేసినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రవ్వా, ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మీలో చాలా మంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు బ్రదర్ ఈ విధంగా పేర్లని చదువుతున్నారు, కానీ ఈ పేర్లని చదవడం ద్వారా, మేము ఏకీభవించడం ద్వారా ఏవైనా అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయా? ఏ సాక్ష్యాలు మీరు చూపెట్టారు, ఏ ఉత్తరాలు కూడా మీరు చదవరు, మాకు ఎలా తెలియాలి అని చెప్పి మీలో ఒక ప్రశ్న, ఒక అనుమానం ఉండొచ్చు. యేసు అనుచరులుగా మా ప్రయాసం ఏంటిదో తెలుసా? సాక్ష్యాలు చూపెట్టడం, యేసు అనుచరులు గొప్పవారు, గొప్ప ప్రార్థనలు చేశారు అని చెప్పుకోవడం కాదు. ఏ ప్రార్థనల ద్వారా మీరు నేను ఏకీభవించి ప్రార్థిస్తున్నాము, ఆ ప్రార్థనల ద్వారా స్వస్థతలు అద్భుతాలు జరిగిన వారి జీవితాలు ఒక సాక్ష్యంగా ఉండాలి, వారు ఒక సజీవ సాక్షుల వలె జీవించాలి అనేదే మా ప్రయాసం. మీ అందరికీ ఒక శుభవార్త, మనమందరము ఎగ్జామ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశాం. ప్రత్యేకంగా ఒక అన్నగా, ఒక తోడ్బుట్టుగా, ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా మీ అందరి కోసం ఉపవాస ప్రార్థనలు చేశాను. దేవుడు మనందరి ప్రార్థనని ఆలకించారు. ఎంతో మంది ఫోన్లు చేశారు, ఎంతో మంది మార్క్స్ మేము తెలుసుకున్నప్పుడు అన్నయ్య 990 వచ్చాయి, 950 వచ్చాయి అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించాం. అదేవిధంగా దేవుడు మన ప్రార్థనలు కొన్ని ఆలకించలేదు కూడా, కొంతమంది ఫెయిల్ కూడా అయ్యారు, కొంతమంది సరైన మార్క్స్ కూడా కొంతమందికి రాలేదు. కాబట్టి అలాంటి వారు నిరాశపడరు. మీ కొరకు ఇంకా నిత్యం ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు చేస్తాం. దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు, ఇతరుల కంటే ఇంకా మంచి మార్క్స్ మనకి రావాలి అనే ఉద్దేశంతో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి, తమ్ముడు చెల్లెమ్మ, ఒక అన్నగా మీకు సలహా, ఇంకా కష్టపడి చదవండి, నిరాశ పడకండి, నిస్పృహలోకి వెళ్ళకండి. వాడికంటే తక్కువ మార్క్స్ వచ్చాయి, వీడికంటే తక్కువ మార్క్స్ వచ్చాయి, లేకపోతే నేను ఫెయిల్ అయిపోయాను, నా ముఖాన్ని నేను ఎవరికి చూపెట్టాలని చెప్పి బాధపడకూడదు. దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. తల్లిదండ్రులుగా కూడా ఒక కుమారుడిగా ఒక సలహా, వారిని మీరు తిట్టకండి, వారిని మీరు ఏమీ అనకండి, వారిని మీరు ప్రోత్సహించండి. ఫెయిల్ అయినా పర్వాలేదు, దేవుడు ఇంకొక అవకాశం మనకి ఇచ్చాడు, ఇప్పుడైనా కష్టపడి చదవండి అని చెప్పి ప్రోత్సహించండి. తమ్ముడు చెల్లెమ్మ, తక్కువ మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అయిపోయామని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సాతానుడికి లొంగిపోకండి. దేవుడి యందు నమ్మకంగా విశ్వాసంగా ఉంటే, ఒక అన్నగా నేను కూడా మీకోసం మళ్ళీ ఉపవాస ప్రార్థనలు చేస్తాను. మీరు కూడా విశ్వాసంతో ఉండి కష్టపడి చదివి దేవుడి యందు నమ్మకం పెట్టుకుంటే దేవుడు తప్పనిసరిగా మీకు మంచి మార్క్స్ తోని సెకండ్ టైం అన్నా పాస్ చేస్తారు. కాబట్టి విశ్వాసం కలిగి మనము జీవిస్తాం. నా వాక్య అంశం, ఇఫ్ గాడ్ ఇస్ గుడ్ వై డస్ ఈవిల్ ఎగ్జిస్ట్? దేవుడు మంచోడైతే ఎందుకు ఇంకా సాతానుడు, ఈ పాపము ఈ లోకంలో ఉంది అనేది నా అంశం. ఈ అంశం గురించి మనము ధ్యానించాం. మనం ధ్యానించినప్పుడు ఎందుకు దేవుడు ఇంకా పాపాన్ని తొలగించట్లేదు, ఎందుకు ఇంకా సాతానుని ఈ లోకంలోంచి వైదొలగట్లేదు అనగా ప్రాముఖ్యమైన కారణం నువ్వు నేను. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు గమనించాలి, ఇంకా నీలో నాలో పాపం ఉంది కాబట్టి మన కంటి చూపుతోని, మన తలంపులతోని, మన ప్రవర్తనతోని, మన ఆలోచనలతోని మనం ఇంకా పాపము చేస్తున్నాము. కాబట్టి ఆ సాతానుడు ఇంకా ఈ దేవుడు సృష్టించిన శరీరంలో ఉంది. కాబట్టి దేవుడు ఇంకా సహనం కలిగి ఉన్నారు, ఇంకా దేవుడు ఓర్పు కలిగి ఉన్నారు. నేను సాతానుడిని తొలగించాలి, సాతానుడిని నశింపజేయాలి అనగా అతి ప్రేమించే నా కుమారుడు కుమార్తెని కూడా నేను నశింపజేయాలి, వారిని కూడా నేను నాశనము చేయాలి అనే ఏకైక ఒక ఉద్దేశంతోనే ఇంకా దేవుడు సహనం కలిగి ఉన్నారు. నీలో నాలో గాని ఆ పాపాన్ని గాని మనం తొలగించగలిగితే సాతానుడిని దేవుడు తొలగించడం క్షణము కూడా పట్టదు. అంత గొప్ప దేవుడికి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన రూపంలో సృష్టింపబడ్డ ఈ శరీరం, ఆయన ఊపిరి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆత్మ కలిగి మనము జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి.
ఇంకా మనలో ఈ పాపము ఉంది అంటే, ఇంకా ఈ లోకంలో పాపము ఉంది అనగా నీలో నాలో ఆ పాపము ఉంది. కాబట్టి దేవుడు ఆ పాపాన్ని తొలగించాలి అనగా నీలో నాలో ఆ పాపాన్ని తొలగిస్తేనే కానీ ఈ లోకంలోంచి ఆ పాపము వైదొలగదు. కాబట్టి ఈరోజు మనల్ని మనము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. మనలో ఈ పాపము ఉండడం వల్ల సాతానుడు ఈ లోకంని ఏలుబడి చేస్తున్నాడు అనంటే నువ్వు నేను ఎంచుకునే మార్గాలు, నువ్వు నేను తీసుకునే నిర్ణయాలు బట్టి ఇంకా పాపము ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. సాతానుడికి ఇంకా ఈ లోకంలో ఒక పై చేయవు. కాబట్టి ఈ రోజు మనం పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారకుండా అయ్యో ఎందుకు దేవుడు మంచివాడైతే ఇంకా ఎందుకు నాకు ఈ కష్టాలు ఉన్నాయి, అయ్యో దేవుడు మంచివాడైతే ఎందుకు ఇంకా పాపము నా జీవితంలో ఏలుబడి చేస్తుంది, ఎందుకు నా కుటుంబంలో ఐక్యత లేకుండా ఉంది అని మనం జీవితాల్లో ఒక ప్రశ్న ఉందా? ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకునే ముందు ఒక వీడియోని మనము చూద్దాం. ఇక్కడ ఒక దైవజనుడు తన జుట్టు కత్తిరించుకోవడానికి ఒక కటింగ్ షాప్ కి వెళ్ళాడు. ఆ కటింగ్ షాప్ కి వెళ్ళి కత్తిరంతా అయిపోయాక ఆ కటింగ్ షాప్ చేసే అతను అంటే మంగళతను అతనితో అన్న మాట, దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను నమ్మను బ్రదర్ అని చెప్పాను అన్నాడు. అయితే ఈ దైవజనుడు ఆశ్చర్యపోయి అయ్యో ఎందుకు అలా అంటున్నారు అని చెప్పి అడిగాడు. అన్నప్పుడు ఆ మంగళతని ఇచ్చిన జవాబు, దేవుడు ఉంటే ఇంత బాధ, ఇంత శ్రమలు, ఇంత కష్టాలు, తిండి లేనితనము, ఎందుకు ఇంత పేదరికం, ఎందుకు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పి అతనికి ప్రశ్న వేశాడు. ఆ దైవజనుడు వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆ మంగళ షాప్ నుంచి బయటకి వచ్చి నిలబడ్డాడు. నిలబడి తన పక్కనే నిలబడ్డ ఇంకొక వ్యక్తిని చూశాడు. అతని జుట్టు అంతా చాలా పెద్దగా, గెడ్డమంతా ఎంతో పెద్దగా ఉంది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ అతనిని తీసుకొని లోపలికి వెళ్ళాడు మళ్ళీ ఆ మంగళతన్ దగ్గరికి. ఆ మంగళతన్ దగ్గరికి వెళ్ళి ఈ దైవజనుడు ఇచ్చిన జవాబు, నేను ఈ లోకంలో జుట్టు కత్తిరించేవారు ఉన్నారు అని చెప్పి నేను నమ్మను అని అన్నారు. అయితే ఆ మంగళతను కూడా ఆశ్చర్యపోయి అతనిచ్చిన జవాబు, ఎందుకు నేను లేనా, నేను ఉన్నాను కదా అని అన్నాడు. అన్నప్పుడు ఈ దైవజనుడు అన్న మాట, మీరు ఉంటే ఎందుకు ఇతని జుట్టు ఇంత పెద్దగా ఉంది, ఎందుకు ఇతని గెడ్డం ఇంత పెద్దగా ఉంది అని చెప్పి అని అన్నాడు. అన్నప్పుడు ఆ మంగళతను అన్నాడు, వీరు నా దగ్గరికి రాకపోతే నేనేమి చెయ్యాలి, నేను వారి దగ్గరికి వెళ్ళి అడుక్కొని వారి జుట్టు అయితే కత్తిరించలేను కదా, వారు నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా వారి జుట్టుని గెడ్డాన్ని నేను కత్తిరించగలుగుతాను కదా అని అన్నాడు. అన్నప్పుడు ఆ దైవజనుడు కూడా ఇచ్చిన జవాబు, అవును దేవుడు ఉన్నాడు, కానీ మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి మన జీవితాల్లో ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. ఈ లోకంలో ఎంతో పాపం ఉంది, ఆ పాపాన్ని మనం తొలగించాలి, ఆ పాపంపై విజయాన్ని మనం అందుకోవాలి అనగా ముందుగా మన హృదయంలో ఉన్న పాపాన్ని మనం తొలగించుకొని ఈరోజే మనం పశ్చాత్తాపపడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఎంత గొప్పవాడో మనకి తెలుస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, ఎందుకో తెలిసిందా? దేవుడి దగ్గరికి మనం రానందువల్ల. మనం గాని సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం గమనిస్తే మిరియాం గారు తను ప్రారంభ దినాలు ఎంతో ప్రేమ కలిగి, ఎంతో ఆప్యాయత కలిగి ఉన్న స్త్రీ. కానీ ఎప్పుడైతే దేవుడి ద్వారా మహిమ పొంది, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడి మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డారో, మరియం గారి జీవితంలో ఒక అసూయ అనేది వచ్చింది. వారి జీవితాల్లో ఒక గర్వం అనేది వచ్చేసింది. దేవుడు నీ మాటనేనా వినేది, నీ మాటనేనా దేవుడు వినేది, నా మాట ద్వారా కూడా దేవుడు విన్నారు, నీ ద్వారానే కాదు దేవుడు కార్యాలు చేసింది, నా ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అనే ఒక గర్వం వచ్చి మోషే గారిని నిందించడం వారు ప్రారంభించారు. కానీ దేవుడు అన్న మాట మనం విన్నామా? వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢాభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. దేవుడి నామానికి స్తోత్రం. నా ఇంటంతటిలో మోషే అంత నమ్మకము వాడు లేడు. అంతటి విశ్వాసంలో మనము జీవిస్తున్నామా? అంతటి ఆత్మీయతలో మనము జీవిస్తున్నామా? ఎవరైనా మనల్ని నిందిస్తున్నప్పుడు దేవుడు జోక్యము చేసుకొని మాట్లాడే అంత విశ్వాసంలో మనము దేవుడే మోషే గారికి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజు నీ నా జీవితాల్లో
మనం గమనిస్తే వ్యక్తిగతంగా, కుటుంబంగా తోబుట్టుల మధ్య ఐక్యత లేకుండా చాలా మంది జీవిస్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు సాతానుడు ఇంకా మన కుటుంబాలలో ఏలుబడి చేస్తుంది? ఎందుకు మన జీవితాలు అలాంటి అనారోగ్యం వస్తుంది అనగా మన జీవితాల్లో మనం చేసే తప్పులు బట్టి. మిరియం ప్రారంభ దినప్పుడు ఎంతో ప్రేమగా, ఎంతో ఐక్యంగా ఉంది. కానీ ఎప్పుడైతే మోషే గారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, నా ఇంతటిలో ఇంతటి నమ్మకం వారు, ఇంతటి సాత్వికం కలిగిన వారు లేరు అనే మాట అనగానే మరియం గారికి నచ్చలేదు. మన జీవితాల్లో కూడా కొంచెం దేవుని మాటలు ఎవరైనా బోధిస్తున్నారు, కొంచెం మంచి మాటలు ఎవరైనా చెప్తున్నారు అంటే పెద్ద చెప్పొచ్చావులే, నాకు తెలుసులే, బైబిల్ పట్టుకోగానే బోధకుడి కాదు అనే మాటలు ఎన్నో గృహాలలో వినపడటం ఈరోజు నేను వింటున్నాను. చిన్నవారు పెద్దవారికి సలహా ఇస్తే, లేకపోతే పెద్దవారు చిన్నవారికి కొంచెం ఆధ్యాత్మికంగా సలహాలు ఇస్తే వినే రోజులలో లేము మనం. ఎందుకు అనగా సాతానుడికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం. ఇంకా సాతానుడు ఎందుకు ఈ లోకంలో ఉన్నాడు అంటే నువ్వు నేను చేసే తప్పుల బట్టి అనేది మనం మర్చిపోకూడదు. మిరియం గారికి కుష్ఠి వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది? తను చేసిన తప్పును బట్టి ఆ అనారోగ్యం వచ్చింది. ఈ రోజు నేను నా జీవితాల్లో గమనించాలి, ఎలాంటి అనారోగ్యం మన జీవితాల్లో ఉన్నా, ఎలాంటి ఆపదలో మనము జీవిస్తున్నా, కుటుంబాలలో ప్రేమ ఐక్యత లేకుండా మనం జీవిస్తుంటే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు వచ్చింది? సాతానుడు ఎందుకు మనకి అనారోగ్యము తీసుకొని వచ్చాడు అనగా నువ్వు నేను చేసిన తప్పును బట్టి. మీరు అనొచ్చు, బ్రదర్ మేము యేసు అనుచరులము బ్రదర్, విశ్వాసంగా ఉండేవారము బ్రదర్, ప్రార్థనా పరులుగా ఉండేవారం బ్రదర్, ఎందుకు ఇంకా మాకు అనారోగ్యం ఉంది? ఎందుకు మా కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి? ఎందుకు మా కుటుంబాలలో ప్రేమ లేకుండా జీవిస్తున్నాం బ్రదర్ అని మీలో ఒక ప్రశ్న వేస్తుండొచ్చు. కాబట్టి నాతో పాటు యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజు మనం ఏ తప్పులు చేయకపోయినా ఇంకా మన జీవితాల్లో కష్టాలు, అనారోగ్యం ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తున్న మన జీవితాల్లో ఆ కష్టాలు, అనారోగ్యం ఉంటే దేవుని గొప్పతనం, దేవుని మహిమ మన జీవితాల ద్వారా, మనకున్న అనారోగ్యాన్ని స్వస్థపరచడం ద్వారా ఆయన గొప్పతనం బయలుపరచబడుతుంది. కాబట్టి ఈ రోజు నిరీక్షణని కోల్పోకూడదు, విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని మిరియం వలె మనము జీవిస్తుంటే మనల్ని మనం ఒకసారి సరిదిద్దుకుందాం. ఇంకొక విషయం, మన ఇంకా సాతానుడు ఈ లోకంలో ఎందుకు ఉన్నాడు అనగా ఇతరులు చేసిన తప్పులు బట్టి ఇంకా సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. ఇతరులు చేసిన పాపం బట్టి మన జీవితాల్లో ఇంకా కష్టాలు అనేవి ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? మనం గాని యోనా గ్రంథం గాని గమనిస్తే యోనా గారి యొక్క అవిధేయత, దేవుడి నుంచే పారిపోదాం, దేవుడి నుంచే దూరం అయిపోదాం, సృష్టికర్త నుంచి సృష్టి దూరం అయిపోదాము అని అనుకున్నాడు. ఎప్పుడైతే యోనా గారు ఆ ఓడని ఎక్కారో ఆ ఓడలో ఉన్న వారి అందరికీ కూడా ఒక ప్రమాదం వచ్చింది, ఎక్కడ అది మునిగిపోతుందో అని చెప్పి. అవునా? వారందరూ గమనించారు, యోనా పాపము చేశాడు, సజీవుడుకున్న దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, కాబట్టి నువ్వు ఈ ఓడని దిగిపోవాలి అని అన్నారు. ఎప్పుడైతే యోనా గారు ఆ ఓడని దిగిపోయారో అప్పుడు ఆ తుఫాన్ అంతా చల్లార్చిపోతుంది. ఈ రోజు నీ నా జీవితాల్లో గమనించాలి, కుటుంబంగా మన ప్రవర్తనలు బట్టి, మన చెడు వ్యసనాల బట్టి, మన వైవాహిక సంబంధాలు బట్టి, మనం చేసే దురుసు ప్రవణతలు, దురుసు మాటలు బట్టి కుటుంబం అంతా బాధపడుతుంది. అన్నయ్య గమనించాలి, అక్కయ్య గమనించాలి, అంకుల్ ఆంటీ మీరు గమనించాలి, తమ్ముడు చెల్లెమ్మ మన ప్రవర్తనలు, మన మాటలు కుటుంబం అంతా ప్రభావితం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంకా సాతానుడు ఇంకా ఈ లోకంలో ఉన్నాడు? నువ్వు చేసిన తప్పును బట్టి కుటుంబం అంతా ప్రభావితం అవుతుంది. నువ్వు జీవించే పాపపు జీవితాలను బట్టి కుటుంబం అంతా ప్రభావితం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను తాగుతున్నాను కదా, నాకు కదా సంతోషం కలగాలి, నేను కదా ఒక మత్తులో ఉండాలి, ఇతరులకి ఏంటిది నష్టం అని మీరు అనుకోవచ్చు. నా అనే ఆలోచించినప్పుడు నష్టమంతా మన అనే దాంట్లో కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను కష్టాలని మర్చిపోవాలి, నేను సుఖంగా ఉండాలి. నేను అనే మాట దేవుడి దగ్గర నడవదు, మనము అనే మాటనే దేవుడి దగ్గర నిలుస్తుంది. అందుకే దేవుడు అన్న మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి, కుటుంబంగా ఐక్యంగా ఉండాలి అని అన్నారు. మనమందరము కలిసి ఐక్యంగా ఉంటే, మనమందరం కలిసి ప్రార్థనలు చేస్తే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. నా కొరికే నేను ప్రార్థన చేస్తాను, నాకే సంతోషము కలగాలి, నేనే పెద్ద గొప్ప స్థాయిలో ఉండాలి, నాకే డబ్బు రావాలంటే కుదరదు.
మనమందరము కలిసి ఐక్యంగా ఉండాలి. ఇతరులు చేసే తప్పులు బట్టి కుటుంబము, సంఘము ప్రభావితం అవుతుంది. నష్టపోయేది కుటుంబం అంతా, సంఘం అంతా అనేది గుర్తుపెట్టుకోవాలి. యోనా గారు చేసిన ఒక్క తప్పును బట్టి అక్కడున్న వారంతా ప్రమాదంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుడు గొప్ప దేవుడు. వారి జీవితాల్లో ఒక మేల్కొల్పు తెచ్చారు. ఎవరు తప్పు చేశారు, ఎవరి తప్పు బట్టి ఇది జరుగుతుంది అనేది వారు తెలుసుకున్నారు. ఈ రోజు నా కుటుంబాలలో అలాంటి పరిస్థితిలోకి రావాలి. వ్యక్తిగతంగా ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, లేకపోతే ఒక భర్తగా, ఒక తండ్రిగా మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా? ఒక కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఏమైనా తప్పులు మనము చేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇలాంటి తప్పులు చేస్తున్నాము కాబట్టి ఇంకా మన జీవితాల్లో సాతానుడు అనేది ఉన్నాడు. ఇంకా సాతానుడు ఈ లోకంలో మన జీవితాలు ఇంకా ఎందుకు ఉన్నాడు తెలుసా? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నారు కాబట్టి. నాతో పాటు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమునంతటిని జ్ఞాపకము చేసుకొనుదుము. నిన్ను శోధించి. ఇశ్రాయేలు దేశస్తులు ఐగుప్తు దేశం నుంచి ప్రారంభమైనప్పుడు ఆ వాగ్దానపు దేశానికి చాలా తక్కువ రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వారి హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నారు. నీ హృదయంలో నేనున్నానా లేదా? నీ హృదయంలో ఎవరు ఉన్నారు? నా ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా లేదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా లేదా? నిన్ను వలె నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానిస్తున్నావా లేదా అనేది ప్రతిసారి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు సాతానుడికి ఇశ్రాయేలు దేశస్తులు లొంగిపోతూ వచ్చారు. చివరిగా కొద్ది రోజుల్లో చేయాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలుగా మారిపోయింది. ఈ రోజు మనము గమనించాలి. నా జీవితాలు దేవుడు మనల్ని ప్రతిక్షణం పరీక్షిస్తున్నారు. మనం వంట వండింది మనము దాన్ని పరీక్షిస్తామే ఎలా ఉంది అని చెప్పి, సరిగ్గా చదువుకొని కాన్సన్ట్రేషన్ తో మనం ఎగ్జామ్స్ రాస్తామే. అత్యంత గొప్ప అయిన పరీక్ష ఈ జీవిత పరీక్షలో ఏ విధమైన మార్క్స్ తో మనము పాస్ అవుతున్నాం. ఈ రోజు దేవుడు వచ్చి మనకు ఒక ఎగ్జామ్ పెడితే నువ్వెంతటి విశ్వాసంలో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు జీవించావు అని ఒక చిన్న టెస్ట్ పెడితే మనం పాస్ అవుతామా? లేకపోతే ఇశ్రాయేలు దేశస్తులు అరణ్యంలో జీవించినట్టే మనం కూడా జీవిస్తున్నామా? గమనించాలి. ఇంకా సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. ఇంకా సాతానుడు మన హృదయాలలో ఎందుకు ఉన్నాడు అనగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ సాతానుడిని నువ్వు అణిచివేసావా లేదా? ఆ సాతానుడిని నీ హృదయంలోంచి తొలగించావా లేదా అనే దానికోసం దేవుడు ఇంకా మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షల నడుమ దేవుడు మనకి ఒకటి నేర్పిస్తారు కూడా, ఏ విధమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆ నేర్పించడంలో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో మనల్ని పెడతారు. నాతో పాటు ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని నామానికి స్తోత్రం. మన జీవితాల్లో కష్టాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, శ్రమలు వచ్చేసాయి, అనారోగ్యం వచ్చేసిందని మనం అనుకుంటచ్చు. ఆ కష్టం వెనుక ఒక ఆశీర్వాదం కూడా ఉంది అనేది మనం మరవకూడదు. ఇక్కడ ఒక పరీక్ష యోసేపు గారి జీవితంలో దేవుడు పెట్టారు. మనం గాని కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 19వ వచనం, ద లార్డ్ టెస్టెడ్ జోసెఫ్స్ క్యారెక్టర్. దేవుడి నామానికి స్తోత్రం. దేవుడు ఒక పరీక్ష ఎవరికి? యోసేపు గారికి పెట్టారు. మనం గాని ఇక్కడ గమనిస్తే ఏ కుటుంబంలో కూడా అలాంటి తోబుడులు ఉండొద్దు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం, అవునా? సొంత తోబుట్టులు అసూయపడుతున్నారు, సొంత తోబుట్టులు అమ్మేయడానికి ప్రయత్నించారు, సొంత తోబుట్టులు చంపడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు యోసేపు గారికి పెట్టిన పరీక్షలో యోసేపు గారు ప్రతి పరీక్ష ఉత్తీర్ణులుగా పాస్ అయ్యారు. ప్రతి పరీక్షలో విజయాన్ని అందుకున్నారు. వారు ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. ప్రతి పరీక్షలో యోసేపు గారికి దేవుడు నేర్పిస్తూనే వచ్చారు. నేర్పిస్తూ వచ్చి దేవుడు వారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచారు. వారు ఎంతటి స్థాయిలో ఉండి వారు అన్న మాట, దేవుడు మన మేలు కోసమే ఇలాంటి చేశారు అని చెప్పి దేవుడు అన్నారు. అవును, ప్రతి కీడు వెనుక ఒక మేలు జరుగుతూ ఉంది. ఆ కీడులోనే మనం ఆగిపోకుండా మేలు కోసం మనం నిరీక్షణ కలిగి మనము జీవించాలి. యోసేపు గారి జీవితం అంతటి గొప్ప అనుభవము వారికి కలిగింది. సొంత తోబుటులు, సొంత కుటుంబంలో ప్రేమ లేదు, సొంత కుటుంబంలో ఐక్యత లేదు. వారు ఎంత కృంగిపోయి ఉండొచ్చు, ఎంత నిరాశ నిస్పృహలో ఉండొచ్చు. వారు అనుకుంటే లోకానుసారమైన జీవితాన్ని వారు జీవించవచ్చు. కానీ దేవుడు పెట్టిన పరీక్షలు
when God tested Joseph's character, he passed in full marks. ఈ రోజు నీ నా జీవితం ఇంకా సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు అనగా మొట్టమొదటిగా మనం చేసే తప్పులు బట్టి, ఇంకా సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు అనగా ఇతరులు చేసిన తప్పులు బట్టి మనం చూసే శ్రమలు బట్టి, ఇంకా సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు అనగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఏ విధంగా మనం ఉత్తీర్ణులై వస్తాం, ఆ పరీక్షలో యోసేపు గారు వలె మనం ఉత్తీర్ణులుగా బయటకు వస్తాం. ఆ పరీక్షలో దేవుడు మనల్ని పాస్ అయితే ఒక ఉన్నత స్థాయిలో యోసేపు గారు ఉంచినట్టు ఉంచాలనే ఆశ దేవుడికి ఉంది. కానీ ఆ ఆశ కలిగి మనం జీవిస్తాం. ఈ రోజు మన జీవితాల్లో దేవుడు మంచివాడు ప్రేయర్, కానీ ఎందుకు ఇంక సాతానుడు ఉన్నాడు అనే ఒక ప్రశ్న, ఒక అనుమానం మన జీవితాల్లో ఉంటే ఆ ప్రశ్నకి జవాబు క్రీస్తు. మనలో ఇంకా పాపం ఉంది కాబట్టి, మనల్ని నాశనం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా దేవుడు సాతానుడిని సహిస్తున్నాడు. ఈ రోజు నువ్వు నేను గాని మన హృదయాన్ని దేవుడికి అప్పజెప్పి మన పాపాల్ని మనం ఒప్పుకొని దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే సాతానుడి క్షణాలలో దేవుడు ఓడగొట్టగలుగుతాడు. కాబట్టి ఈ రోజు అంతటి అనుభవంలోకి మనము రావాలి. ఇంకా మనం సాతానుడికి లొంగిపోయి మన ప్రవర్తనలో, మన మాటలలో, మన స్వార్థంలో, మన అసూయలో, మన కోపంలో ఇంకా మనము జీవిస్తున్నాం. అవన్నిటిని తొలగించాలి. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో దేవుడు నాకేదో ఒకటి నేర్పిస్తున్నారు అనే విశ్వాసపు అనుభవంలోకి మనం రావాలి. ఆ పరీక్షలో మనం విశ్వాసంగా నిలబడి ఆ పరీక్షలోంచి మనము నేర్చుకొని నిలబడగలిగితే దేవుడు ఇచ్చే అత్యున్నతమైన స్థానం పరలోకం. యేసు ప్రభు వారితోని, తండ్రి అయిన దేవుడితోని ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం సహవాసము చేసుకునే అనుభవంలోకి వస్తాం. అంతటి బహుమతి నీ నా జీవితాల్లో రావాలి అనగా సాతానుడు తీసుకొచ్చి ఎలాంటి కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వివాహము కావట్లేదు, సంతానము కలగట్లేదని మనము బాధపడిపోతున్నాం. కానీ యోసేపు గారు అన్న మాట, మీరు అప్పుడు కీడు చేయాలనుకున్నారు, కానీ ఈ రోజు అది మేలు కొరికే అయింది. ఈ రోజు మనం మన జీవితాల్లో ఉన్న కీడులకు మనం భయపడిపోతున్నాం, కానీ ఆ మేలు కొరకు మనం నిరీక్షణ కలిగే విశ్వాస అనుభవంలోకి మనం రావాలి అనగా ఈ రోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చే జీవితాలు మతాలు కాదు అనేది మరొకండి. వచ్చే వారమంతా ఇంకా మన జీవితాల్లో సాతాను శక్తులు ఉన్నాయా? అనారోగ్య పరంగా, ఆర్థిక పరంగా, శాంతి సమాధానము లేకుండా కుటుంబంగా వైవాహిక జీవితం ఉందా? ఆ సాతాను శక్తులని మన జీవితాల్లోంచి తొలగించాలి అనగా ముందుగా మన హృదయాల్లోంచి ఆ సాతాను శక్తులని తొలగించాలి. అలా ప్రార్థన అవసరతలు ఉన్నవారు మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ ఫోన్ నెంబర్లకి పంపిమని మన విశ్వాసంగా దేవుడి యందు భారంగా ప్రార్థన చేసి అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపియాలి అనగా మీ ప్రార్థన, అదేవిధంగా మీ ఆర్థిక సహాయం ఈ మినిస్ట్రీకి ఎంతో అవసరం. కాబట్టి మీరొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా, ఈ మినిస్ట్రీకి ఆర్థిక సహాయం ఎంతో కొంత చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వినే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.